సూపర్. చెప్పరా ఇప్పుడే ఇంటికి వచ్చాను రైలు ఆఫీస్ నుంచి. ఏముందిరా మా సాఫ్ట్వేర్ కంపెనీలు జీతాలు ఇచ్చి రక్తాలు పిండేస్తారా. మా మేనేజర్ గారు ఉన్నాడు చూడు, డ్రాక్యులా నంబర్ 1 నాడు. అరే ఉండరా, డ్రాక్యులా నంబర్ 2 పిలుస్తుంది, నేను మళ్ళీ మాట్లాడుతున్నా. పెట్టే ఏంటండి, సాలరీ ఇచ్చారా? ఇంటికి వచ్చారా అని అడుగుతావు అనుకున్నాను. జీతం ఇచ్చారా? అబ్బా, రోజు మీరు ఎలాగో వచ్చేదే కదా, సాలరీ రోజు రాదుగా. అంటే మా ఆఫీస్ కొలి ఒకటి కొంచెం డబ్బులు అవసరం అంటుంటే, అను నా మాట విను, అలా కోపంగా చూడకు ప్లీజ్ రా. అంటే చాలా అవసరం అన్నాడు. అవసరం అనగానే ఆదేశించుకోవడానికి నువ్వేమైనా వరల్డ్ బ్యాంక్ వా, వారెన్ బఫెట్ వా? వారం రోజుల్లో ఇచ్చేస్తానంట బంగారం. సూదికి పడిన బెండు, డబ్బులు తీసుకున్న ఫ్రెండ్ ఒకటే టైపు. దాంతో కొట్టలేమో ఇన్ని తిట్టలేమో. మీరు అలాంటి కాదురా, మాట అంటే మాటే. అవునాడొక హరిశ్చంద్రుడు, నువ్వు ఒక అమావాస్య చంద్రుడు నా ప్రాణానికి. పెళ్ళైన కొత్తలో మీ మనసు తప్ప మనీ పర్స్ చూడమంటారు. ఇప్పుడేమో ఇంజెక్షన్ చేసే నర్సులాగా ఎప్పుడు పడితే అప్పుడు పొడుస్తా ఉంటారు. యాడ్స్ లేకుండా సీరియల్లు, అకౌంటబిలిటీ లేకుండా జీవితాలు నడవవు, గుర్తించుకోండి. అయినా అను మరీ డబ్బంటే ఎంత పిచ్చుండకూడదే. వెనగండికి నీలాంటోడే చెప్పేవేమో శ్రీరంగ నీతులు, దూరేవేమో. వద్దు తల్లి ఆపే. లక్క పెడుతుంది మూతి చూసి, మాట నేసి కాల్చిన పొరోటాలు ఉంటది అనుకున్నా, కానీ ఇలా దించేస్తాం అనుకోలేదు రాట. ఇంటి ఓనర్ వచ్చి తీస్తాడు మీ తాట. 2 నెలల నుంచి అద్దె కట్టమంటే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నారు కదా, మీ చావు మీరు చావండి. నాన్న హిందీలో హిట్ అయింది వికీ డోనర్, ఏం సొల్లు చెప్పినా నమ్మేస్తాడు ఇంటి ఓనర్. మంచి సంబంధం అని నీకిచ్చి చేశాడు మా నాన్న. కంచిపట్టు చీరలా ఉంటుందనుకున్న నా కాపురం ఇలా కన్నాలు పడిన సంచిలా అయిపోతుందని కల్లో కూడా అనుకోలేదు. చాలే, దిల్వాలే దుల్హనియా లే జాయింగే, కష్టాలనేవి పోయేంగే. యాక్సిడెంట్ అయిన కార్ డెంటులు తీయడం, అరుగాల దగ్గర నుండి ₹1 ఎక్స్పెక్ట్ చేయడం, ట్రంప్ ను వైట్ హౌస్ నుంచి బయటికి పంపించినంత కష్టం. ఏంటి రోజు రైమింగ్స్ చెన్నై రైన్స్ లా ఆకుండా వస్తున్నాయి. రావడానికి ఏముంది, వద్దన్నా సరే పైన బట్ట వస్తుంది, కింద పొట్ట వస్తుంది. నెల అయ్యేసరికి నీ చేతికి జీతం కూడా వస్తుంది, కానీ నా చేతికి మాత్రం ₹1 రాదు. అంటే లాక్ డౌన్ కదా, శాలరీ సంకనాకపోయాది, నీకు కూడా తెలుసు కదా. లాక్ డౌన్ ఎత్తేసి లాంగ్ ఎగో దాటింది, ఇదే సోది చెప్తున్నారు. బట్ మీ ఏదో ఫ్రెండ్స్ కి డబ్బులు ఇవ్వడానికి మాత్రం ఉంటది. అంటే మరేమో వద్దు బాబు, మీ దరిద్రమైన కష్టాలు విని విని దానాలు ఇవ్వకుండానే నా ఏళ్ళు నడిచని పోయింది. చూసావా, అది మన టాలెంట్. అదంతా కాదు, ఈరోజు అటో ఇటో తేలిపోవాలి. మీ జీతం నెల అయ్యేసరికి నా చేతిలో పెడితేనే నేను ఈ ఇంట్లో ఉంటా. మూడు పిల్లల బంధానికి కూడా డబ్బు వస్తుంది చూడు. ఓ మై బ్లాక్ మనీ. మీ బాస్ చూసి నేర్చుకోండి భార్యను ఎలా చూసుకోవాలో. మా బాస్ పిల్ల 60 కోట్ల ఆస్తి తెచ్చి నువ్వేం తీసుకొచ్చావు? 6 డజన్ అట్టిపళ్ళు, 6 కేజీ సలిబిడి ముద్ద. బాబు ఇన్ఫార్మర్. చెప్పండి పర్ఫార్మర్. నేను ఇలాంటి విషయంలో చాలా సీరియస్. ఐఎమ్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. మొత్తానికి నన్ను కామెడీ జోనర్ చేసేస్తున్నారు. చాలేవో, 1000 కోట్ల ఎగరేసినోడికి విఐపీ ట్రీట్మెంట్లు ఇస్తారు, రోట్లో రెంట్ ఎగ్గొట్టినోడిని ఎగరేస్తా అంటారు. ఇదే న్యాయం అండి బాబు. ఏదో బల్సిన కోడి ఇల్లెక్కి కూసిందంట. కోడింటే గుర్తొచ్చింది, నీ చేతితో పెప్పర్ చికెన్ చేయవా? సుప్రీం తెచ్చుకుంటాను. సుప్రీమా అదేంటి? చిన్నపిల్లలకి చోటా భీమ్ ఎంత ఇష్టమో ఇప్పుడు మా మగాళ్ళకి సుప్రీం అంత ఇష్టం. సుప్రీం ఇస్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ కరేజీ. మొహం పగిలిపోద్ది. ఇది కార్తీక మాసం, ఎదవ వేషాలు వేస్తే. ప్లీజ్ రా, దేకా హే పెహలీ బార్, పిలుస్తుంది సిరీ బార్. చిచి, ఓ పూజ లేదు, పునస్కారం లేదు. ఆఖరిక దేవుడి పట్టానికి పువ్వులు కొనడానికి కూడా డబ్బులుండవు, కానీ తాగడానికి మాత్రం ఉంటాయా? ఎంత మాట అన్నావను. మనలాంటి వాళ్ళకోసమే జీవీఎంసీ రోడ్డుకి ఇరువైపులా బొక్కల్లాటిచ్చారు. ఈ మార్నింగ్ వాకింగ్లు చేసే అకుల్సందరూ ఆరోగ్యం కోసం ఆరాటపడుతున్నారని అనుకుంటావా? నో నెవర్. వాళ్ళ తపరంతా పువ్వుల కోసమే. ఆపండి, మా చెల్లి వాళ్ళ మొగుడిని చూడండి. అది అడగకుండానే రోజుకో గిఫ్ట్ ఇస్తున్నాడంట. అడగకుండానే గిఫ్ట్ ఇచ్చేవాడిని, లిఫ్ట్ ఇచ్చేవాడిని నమ్మకూడ జానకి. కనరా వినరా జంబల్లకడి పంబానరా. మీరు మీ పిచ్చి భారీ గొప్పదనం కోసం గురూజీ సునీల్ దోషి గారు ఏమన్నారో తెలుసా? సునీల్ దోషియా? అంటే అరచేతిలో అన్నం హౌ టు పిసుకుడు దడ్గాయేనా? ఆయనే. అతను భార్య గొప్పతనం కోసం చెప్పడం దావూద్ ఇబ్రహీం దయాదాక్షిణాల కోసం మాట్లాడినట్టే ఉంటది. శ్రేయం కాలం ఐ లవ్ యూ అలేఖ్యా. అదేంటి ఐ లవ్ యూ హారిక కదా? Public got the information by act of God under second standard C section. That's all, Your Honor. మీరు అలానే అంటారు. ఎదురింటి శ్యామ్లా గారిని చూడండి, మొన్నే కార్తీక సోమవారం వ్రతం చేశారు, అందరికి వెండి గ్లాసులు ఇచ్చారు. నాకు కూడా ఇవ్వాలని ఉండదా? ముందు ఇంటికి వచ్చిన మొగుడికి స్టీల్ గ్లాస్ తో మంచినీళ్ళు ఇవ్వడం నేర్చుకో, తర్వాత ముత్తైదులకు వెండి గ్లాసులు ఇద్దుగాని. నిద్రపోయే వాళ్ళని లేపచ్చు, కానీ నిద్రపోయినట్టు నటించిన వాళ్ళని లేపలేము. అదేంటో బంగారం, నువ్వు సామెత చెప్పినా నీ చేతితో చేసిన సాంబార్ అంత సమ్మగా ఉంటది. మీ మొహం, మన ఇంటి రెంట్ వసూలు చేసుకుని రమ్మని మన ఓనర్ ని అలా ఆవిడ చితకొట్టేసిందంట.
చీకటి గదిలో చితక్కుంటాడు అనమాట. బాబు మహాన్ బావా, రెంట్ ఎప్పుడు ఇస్తావో చెప్పు, నేను సంజేసి ఇవ్వలేకపోతున్నా. చెప్పే కదా వచ్చిన నెల ఇచ్చేద్దాంలే. నువ్వు చెప్పే వచ్చే నెల అన్నమాట విని విని నేను నెల తప్పేలా ఉన్నా. మంచిదే కదా, కలిసి వచ్చే కాలానికి నడి వచ్చే వారసులు వస్తా. నోరు మూయండి. ఇంతకీ వచ్చే నెల ఇచ్చేస్తానని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? నా మీద నమ్మకం లేదు సరే, మీ నాన్న మీద కూడా నమ్మకం లేదే నీకు? మధ్యలో మా నాన్న ఎందుకు? పొద్దున్నే మీ నాన్న నాకు ఫోన్ చేసి, అల్లుడు గారు వచ్చే నెల రిటైర్ అయిపోతున్నాను, వచ్చే డబ్బుల్లో సగం అమ్మాయికి ఇస్తాను అన్నాడు. మామయ్య గారు మీ అమ్మాయి ఫినాన్షియల్ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవుదండి, నన్ను నమ్ముకోండి ఉన్నది అమ్ముకోండి అన్న. పిచ్చి మాలోకం నమ్మేశాడు. వచ్చే నెల డబ్బులు ఇస్తాడు మీ నాన్న. ఏటే కాకి తగరిసేస్తుంది, ఎవడైనా కాలీఫ్లవర్ గడ రాబోతున్నాడు ఏంటి మన ఇంటికి? అమ్మాయి ఇదిగో అమ్మాయి. ముష్టోడేటి అమ్మా అనకుండా అమ్మాయి అంటాడు. ఏంటల్లుడు ఎలా ఉన్నావు? ఆ